అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ కొబ్బరి కారపొడి అండి. ఇది ఫ్రై కర్రీలోకి ఒక్క స్పూన్ వేసుకుంటే కూడా అన్నం మొత్తం ఫ్రైతోనే తినేస్తాము. అంతేనా, వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కొబ్బరి కారం వేసుకొని నెయ్యి అలా తగిలిచ్చేసి తింటూ ఉంటే అమృతం ఉన్నట్టు ఉంటుంది. అంత మంచి రెసిపీ, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక 50 గ్రాములు బాగా కారం ఉన్న ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ ఎండుమిరపకాయలు కారంగా లేకపోతే నేను ఇక్కడ 50 గ్రాముల ఎండుమిరపకాయలకి 100 గ్రాములు కొబ్బరి తీసుకుంటున్నాను. ఎందుకని, ఇది బాగా కారంగా ఉంటాయి కాబట్టి. అదే మీ ఎండుమిరపకాయలు కారంగా లేవు అంటే మీడియంగా ఉంటాయి అంటే ఒక 70 గ్రాములు కారపొడి తీసుకోండి. అసలు కారమే ఉండదు అంటే 50కి 50 గ్రాములు కొబ్బరి తీసుకోండి. ఇది బాగా కారంగా ఉంటాయి కాబట్టి నేను ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు జీలకర్ర సేమ్ టు సేమ్ అనమాట. ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి, 1/2 స్పూన్ జీలకర్ర వేసి జస్ట్ వేడి చేసుకోండి. అలా వేడి చేసాము అంటే తొలుకులుగా లేకుండా మనకి మిక్సీలో పట్టుకున్నప్పుడు ఫైన్గా గ్రైండ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఒక 100 గ్రాముల ఎండు చిప్ప తీసుకున్నాను. ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని తుంచుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్. అదే మిక్సీ జార్లో ఏవైతే మనం వేడి చేసుకున్న ఎండుమిరపకాయలు ధనియాలని వీటిని అన్నిటినీ వేసేసి ఒక స్పూను, అంటే నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను, అదొక స్పూన్ ఉప్పు వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ పట్టుకోండి. అదిగోండి చూడండి, ఇంకా అక్కడక్కడ కొంచెం ఇత్తనాలు అనేది సరిగ్గా మెదగలేదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం కొబ్బరి వేస్తాం కాబట్టి ఇంకొంచెం బాగా మెదుగుతుంది. ఇక్కడ నేను 100 గ్రాములు కొబ్బరి పొడిని వేస్తున్నాను ఆ కారంలో. అలా బాగా వేసేసుకుని మళ్ళా ఇంకొక 2 నిమిషాలు అలా బాగా గ్రైండ్ చేసుకున్నాము అంటే ఇంకా కొబ్బరిలో ఉండే పలుకులు, ఎండుమిరపకాయల్లో ఉండే ఇత్తనాలు బాగా మెదిగిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఒక్కసారి అలా కలిపేసి ఉప్పు చూసుకోండి. ఉప్పు కనుక సరిపోయింది అంటే ఓకే, సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి. మనం ఫ్రై కర్రీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకుంటే మన కాయగూరల్లో కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది. అందులోకి ఒక పెద్దది తెల్లగడ్డ ఒకటి పాయలుగా తీసుకుని దాన్ని కూడా వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే ఫైనల్గా అదిగోండి అలా వచ్చిందనమాట. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు దీన్ని బాగా కలిపేసేసి ఒక ప్లేట్లో, తడి లేకుండా పొడి ప్లేట్లో ఆ పొడి మొత్తం, కొబ్బరి కార పొడి మొత్తం వేసేసుకుని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఎందుకు అంటే మనం మిక్సీకి పట్టుకున్నప్పుడు కొంచెం వేడి తగులుతుంది కదా, ఆ వేడి మొత్తం పోయి కొంచెం చల్లారిపోతుంది. అలా చల్లారిపోయిన తర్వాత మంచిగా తడి లేకుండా ఉండే ఒక గాజు డబ్బాని తీసుకోండి, అదే ఒక గాజు సీసాని తీసుకుని ఆ బాటిల్లోకి నీట్గా వేసి పెట్టుకునేయండి. అలా వేసి పెట్టుకున్నాము అంటే బయట ఉంచినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఎలా పెట్టినా కూడా 1 ఇయర్ ప్లస్సే ఉంటుంది ఈ కొబ్బరి కారపొడి. అయితే బయట ఉంచడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 ఇయర్ ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే పడుంటుందన్నమాట. అయినా మనం అన్ని రోజులు ఉంచాం కదా, మనం ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటాం కాబట్టి అయిపోతూ ఉంటుంది. ఇలా గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం ఇన్స్టెంట్గా ఏ ఫ్రై కర్రీలో అయినా సరే ఎమ్మటే వేసేసుకోవచ్చు. ఇంకా వేడి అన్నంలో ఒక్క స్పూన్ అలా వేసుకుని కొబ్బరి కారం 2 స్పూన్ల నెయ్యి వేసేసుకుని బాగా కలుపుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా, అలా ఇలా ఉండదు. చూడండి నేను ఎలా తిన్నానో. బాగా కలుపుకోవాలి కారపొడి, నెయ్యి కూడా ఇట్లా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని రోజు తింటూ ఉంటే బాగా రౌండ్గా వచ్చేస్తాం. అలా ఇలా కాదు. అయితే ఎప్పుడైనా కూరలు ఏమి చేసుకొని వచ్చినా అయితే శుభ్రంగా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఈ కొబ్బరి కారంలో కొంచెం ఉప్పు తగ్గింది అన్నంలోకి. మనం ఫ్రైడ్లో కానీ చేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు తక్కువగా వేసాము. ఇలా అన్నంలోకి అయితే మటుకు కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకుని తినేస్తే కూడా బాగుంటుంది. కానీ నేనైతే సాల్ట్ కొంచెం తక్కువే తింటాను కాబట్టి నాకు సరిపోయింది. కానీ ఎలా ఉందో తెలుసా, అమృతం ఉన్నట్టుంది. సీరియస్లీ అమృతమై ఇది అనొచ్చు. మన కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చి చేసుకోలేనప్పుడు కానీ ఇలా కొబ్బరి కారం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే అలా తినిన రోజున పెరుగన్నము, మజ్జిగన్నము ఆరంగా మజ్జిగ తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఎంత లేదన్నా కారపొడి అంటే వేడి బాగా చేస్తుంది. అందుకని అయితే రుచిగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. కానీ రోజు తిన్నాము అంటే చెప్పాను కదా, నెయ్యి ఫుల్గా తగిలించుకుని తిన్నాము అంటే గుండ్రంగా వచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. బాయ్.